అందరం కలిసి ఏక మనసుతో రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మంచిది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 8-9 వాక్య భాగాలు చదువుకుందాం. అరవది మంది రాణులను 80 మంది ఉపపత్నములను లెక్కకు మించిన కన్యకులను కలరు. లెక్కకు మించిన కన్యకలు కలరు. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే, నా నిష్కలంకురాలు ఒకతే. చాలు, అందరం కళ్ళు మూసుకుందాం, తలలు ఉంచుదాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గత కాలమంతా ప్రభువా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీరు మా యెడల చూపిన ప్రేమను బట్టి, చేసిన ప్రతి మేలుని బట్టి, ఇచ్చిన ఇక చక్కటి పునరుత్థాన దినాన్ని బట్టి ప్రభువా నేను స్తుతిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులు గ్రహించే హృదయాలను మీరు దయచేయండి. నీ సన్నిధానంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీకు ఆత్మ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగముల ద్వారా మాతో మీరు మాట్లాడండి. నన్ను కూడా నీకు ఆత్మ చేత మీరు అభిషేకించి మా అందరితో ప్రభువా మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ లెక్కకు మించిన కన్యకలు ఉన్నారు. 60 మంది రాణులను, 80 మంది ఉపపత్నులు ఉన్నారు. కానీ ప్రభువు చెబుతున్న మాట ఒకటే, నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే. ఆమేన్. ఈ వాక్యము పూర్తిగా ప్రభు యొక్క రాకడను సూచిస్తుంది. అయితే ఇక్కడ రాకడలో ఎత్తబడి వారు చాలా తక్కువ మందని, రాకడలో ఎత్తబడేవారు బహు స్వల్పమని, అందరూ ఎత్తబడే సంఘములో ఉండరని, వారు కన్యకలే అయినప్పటికీ కూడా, వారు పరిశుద్ధ జీవితమును కాపాడుకున్నప్పటికీ కూడా, లోక మాలిన్యం అంటకుండా కాపాడుకున్న వారైనప్పటికీ కూడా, అందరూ కూడా ఎత్తబడే సంఘములో ఉండరు, సంఘమును కోల్పోతారు, ఆ స్థానమును కోల్పోతారని ఈ వాక్యము ద్వారా మనం గమనించవచ్చు. ఎలాగంటే, నీవు సంఘములకు వస్తున్నావు, చక్కగా వాక్యమును వింటున్నావు, శ్రద్ధాభక్తులతో నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు, దేవుని యొక్క మహాకృపను బట్టి నీ పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటున్నావు. నిశ్చయముగా నేను ఎత్తబడతాను అని నువ్వు అనుకుంటే గనక కొంచెం మనం పొరపాటు పడినట్లే. ఎందుకంటే ప్రభు రాకడలో మనం ఎత్తబడాలి అంటే గనక మనము ఎంత పరిశుద్ధంగా జీవించినప్పటికీ కూడా, మన కన్యత్వాన్ని మనం కాపాడుకున్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే గనక, మనం అనుసరించవలసిన పద్ధతులు మనం పాటించకపోతే గనక ఎత్తబడే సంఘములో మనం ఉండలేమని, ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడలేమని, రాకడలో మనం విడవబడతామన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. లెక్కకు మించిన కన్యకలు ఉన్నారు, కానీ నా పావురము నా నిష్కలంకురాలు ఒకటే అని కొండ బద్దలు కొట్టినట్టుగా ఇక్కడ ఖచ్చితంగా ప్రభు చెప్తున్నాడు. ఆ ఒక్కతే, ఆ పావురం అనే పావురములో, ఆ యొక్క వధువు సంఘములో, ఆ గొర్రెపిల్ల సంఘములో, ఆ ఎత్తబడే సంఘములో నీవు ఉండునట్లుగా జాగ్రత్త పడకపోతే గనక
ప్రభువు రాకడలో నువ్వు ఎత్తబడలేవన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. విడవబడతావన్న సంగతిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని మనము ఏ జాగ్రత్తలు అవలంబిస్తే గనక మనము ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడతామన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే దేవునితో కలిసి నడిచిన వారిలో మొట్టమొదటిగా ఎవరున్నారండి? ఆనోకున్నాడు. మంచిదే, కానీ మొట్టమొదటిగా ఆది మానవుడైన ఆదాము దేవుని స్వరూపములో దేవుని పోలికలో చేయబడి దేవుని ఆత్మచేత నింపబడి దేవుని మహిమ చేత కప్పబడి దేవునితో సహవాసము చేస్తున్న వారు కూడా ప్రభువుని ఎదుర్కొనలేకపోయారన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవునితో నడిచిన వారికంటే గొప్పవారి ఈ లోకములు ఎవరుంటారండి? వారు కూడా అన్ని సంవత్సరములు దేవునితో కలిసి నడిచిన వారు కూడా రాకడలో ప్రభువును ఎదుర్కొనలేకపోయారు. ఎందుకంటే ఏదో వినలేని మాటలు వారు విన్నారు, చేయలేని పని ఏదో చేశారు. వాళ్ళు వారి యొక్క జీవితాన్ని వారు సరిగా కాపాడుకోలేకపోయారన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎత్తబడే సంఘంలో ఉన్నాను, మంచి సంఘంలో దేవుడు నన్ను చేర్చాడు అని మనం అనుకుంటూ ఉంటాం, మంచిదే. కానీ నీవు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే గనక నువ్వు ఎత్తబడే సంఘంలో ఉన్నప్పటికీ కూడా, ప్రభువు రాకడకు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నప్పటికీ కూడా నీవు విడవబడతావన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఎత్తబడే గుంపులో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నా పావురము నా నిష్కలంకురాలు ఒకటే అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈరోజు ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడాలి. ప్రభు యొక్క రాకడలో విడవబడకుండా ఉండాలంటే గనక, ఎత్తబడాలి అంటే గనక మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈరోజు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గనక ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడతాము? కొన్ని విషయాలు మనం ఈరోజు వాక్యములోంచి మనం ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వాక్య భాగాలు చదువుకుందాం. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశవలులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతో సంబంధం కలిగి ఉన్నవనియు గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరిని ఆజ్ఞాపించుటకును నీవు ఎఫెసులో నిలిచి ఉండుట వలనని. చాలు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తన శిష్యుడైన ఆత్మీయమైన కుమారుడైన తిమోతి చెబుతున్న మాటలు అన్నమాట ఇవి. నేను మాసిదోనియాకు వెళ్ళేటప్పుడు నిన్ను ఎఫెసులో ఉండమని చెప్పాను. ఎందుకంటే సంఘమునకు భిన్నమైన బోధలు చేసేవారు అనేకులు ఉన్నారు. ఈరోజు కలిపి చెరిపి వాక్యమును చెబుతూ అనేకులను ఆత్మీయమైన జీవితంలో పాడు చేసేవాడు అనేకులు ఉన్నారు. కాబట్టి నీవు వారు అలా చేయకుండా నీవు ఆ సంఘములో ఉంటూ నువ్వు వారిని హెచ్చరించాలి. ఆమేన్. అక్కడ కల్పనా కథలు ఎక్కువగా ఉన్నాయి, కల్పించి చెప్పే బోధ ఎక్కువగా ఉంది. అసలు వాటిని అసలు లెక్క పెట్టవద్దు అని నీవు వారందరినీ కూడా హెచ్చరించాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఆత్మీయమైన నాయకుడు, మీ సేవకుడు ప్రతిరోజు కూడా వాక్యము చేత మిమ్మల్ని బలపరుస్తూ, వాక్యము చేత మీ ఆత్మీయ జీవితాన్ని కడుతూ ఉంటే, ఎక్కడో వినలేని మాటలు వింటూ చాలామంది కూడా తన ఆత్మీయమైన జీవితాన్ని పడగొట్టుకునేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రభు రాకడలో మనం ఎత్తబడాలి అంటే కనుక మనము కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇవన్నీ కూడా దేవుని ఏర్పాటు నుంచి మనల్ని వేరు చేస్తాయి. ఇవన్నీ కల్పనా కథలు మనల్ని వేరు చేస్తాయి. కాబట్టి ప్రభువుని ఎదుర్కోకుండా అడ్డముగా ఉంటాయి. కాబట్టి నీవు ఇప్పుడు కూడా సత్యమునకు భిన్నమైన బోధ చేసే వారిని, కల్పనా కథలు బోధించే వారిని హెచ్చరించి అనేకులను ప్రభు వైపు తిప్పి వారందరినీ కూడా ప్రభువు రాకడకు సిద్ధపరచాలని ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. ఆమేన్.
అంటే ఇక్కడ మీరు గమనించండి, సత్యవాక్యం ఏం చేస్తుందంటే ప్రభువును ఎదుర్కొనేట్లుగా మనల్ని సిద్ధపరుస్తుంది. అయితే సత్యమునకు భిన్నమైన బోధ ఏం చేస్తుంది? దేవుని వాక్యంలో ఉన్న సీరియస్నెస్ని తగ్గిస్తుంది. పర్వాలేదులే, చేయకపోయినా పర్వాలేదులే, వెళ్ళకపోయినా పర్వాలేదు అన్నట్టుగా చేస్తుంది. సత్యవాక్యం వినేటప్పుడు విశ్వాసాన్ని మనం బలపరుస్తుంది. ప్రభు రాకడకు సిద్ధపడేందుకు మన మనసులను సిద్ధపరుస్తుంది. కాబట్టి ప్రభుతో కలిసి జీవించాలనే ఆశ కలుగజేస్తుంది ఎప్పుడు సత్యవాక్యమును వింటే గనక మనం. కాబట్టి ప్రియమైన దేవుని సత్యమునకు భిన్నమైన బోధ, కల్పన కథలు మనం విన్నామనుకోండి, మనము ఎన్ని వాక్యములు విన్నప్పటికి కూడా వాక్యములో మన సీరియస్నెస్ తగ్గిస్తుంది. వెళ్ళకపోయినా పర్వాలేదులేండి, చేయకపోయినా పర్వాలేదు అన్నట్టుగా చూస్తుంది. సత్యమునకు భిన్నమైన బోధ అంటే కనుక బైబిల్లో లేని బోధ, ఇతరత్ర బోధ. అక్కడ కల్పనా కథలు అంటే కల్పించి చెప్పే మాటలు. చాలామంది కూడా కల్పించి చెప్తాను అనుకోండి, వాక్యం మధ్యలో 10 కథలు చెప్తే కనుక పాస్టర్ గారు బాగా వాక్యం చెప్పాడు అంటారు. 4 జోకులు చెప్పారనుకోండి, మంచిగా నవ్వించాడు అనుకోండి, ఈరోజు వాక్యం బాగుందంటారు. ఉన్నది ఉన్నట్లుగా మీరు ఇటు చూడండి, వాక్యం జాగ్రత్తగా వినండి, తిరగొద్దు అని చెప్పామనుకోండి, కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభువు రాకడో మనం ఎత్తబడాలి అంటే కనుక సత్యమునకు భిన్నమైన బోధ మనం వినకూడదు, దాని మీద లక్ష్య పెట్టకూడదు. చాలామంది కూడా వస్తూ ఉంటారు, రకరకాలుగా బోధిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవునితో కలిసి నడిచిన వారు అవాదములు ఈ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయారు కదా. కోల్పోవడం గల కారణం ఏంటి? 100 సంవత్సరములు దేవునితో సహవాసం చేసిన వాళ్ళు, దేవుని మాట వింటూ దేవునితో కలిసి బ్రతికిన వారు ఒకసారి ఏదో ఒక బయట సమాచారాన్ని విన్నారు కదా. ఏమన్నా దేవుడు ఏం చెప్పాడు? ఈ పండు తింటే మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. వాడొచ్చాడు, బయట సమాచారం ఏముంది? మీరు సావనే సావరు. అంటే ఒక అబద్ధ సమాచారము, ఒక తప్పుడు బోధ, ఒక బయట బోధ, దేవుని మాటే అబద్ధం అన్నట్లుగా వాళ్ళు నమ్మేశారు. చివరికి ప్రభువుని ఎదుర్కొనలేకపోయారు, విడవబడ్డారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకుముందు దేవుని మాటలు వింటూ దేవుని మాట ప్రకారంగా జీవిస్తూ దేవుని ఆజ్ఞలకు లోబడుతూ పరిశుద్ధంగా జీవించిన వ్యక్తులే ఈరోజు ప్రభువుని ఎదుర్కొనలేకపోయారంటే కారణం ఏంటంటే బయట సమాచారాన్ని విన్నారు. సత్యమునకు భిన్నమైన బోధ, లోకస్తులు ఏదో చెబుతూ ఉంటారు, ఆ బోధ కాదు మనం వినేది. ఉన్నది ఉన్నట్లుగా వాక్యం ఏమి చెబుతుంది, ఆ వాక్యం అనుసరించగలిగితే గనక నీ పరిశుద్ధమైన జీవితాన్ని వాక్యం అనే పునాది మీద కట్టుకుంటే గనక ప్రభువు రాకడలో మనము ఎత్తబడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు రాకడలో మనం విడబడకుండా ఉండాలంటే గనక సత్యమునకు భిన్నమైన బోధ మనం వినకూడదు. ఎవరైనా చెప్తారు, ఏమైందండి ఇక వారం బుధవారం వెళ్ళాం, గురువారం వెళ్ళాం, శుక్రవారం వెళ్ళకపోతే ఏమైంది చెప్పండి, ఒకరోజే కదా అని చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది. లేకపోతే నీకు నీ ఆత్మ నీకు చెప్తే నీకు ఆలోచన చెప్తూ ఉంటాడు అన్నమాట, వెళ్ళకపోతే రెస్ట్ తీసుకో. ఎవరి మాట వింటావు నువ్వు? కాబట్టి నా ప్రియమైన దేవుని ఈనాడు చాలామంది కూడా ప్రభువు రాకడలో ఎత్తబడే గుంపులో లేకుండా విడవబడే గుంపులో ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే కనుక దేవుడు ఏది ప్రమాదమని చెప్పాడు, దేవుడు ఏది తప్పని చెప్పాడు, దేవుడు అసలు ఏది వద్దని చెప్పాడు, నేటి బోధలు కూడా ఏమి చెప్తున్నాయంటే పర్వాలేదు అన్నట్టు చెప్తున్నాయి. పర్వాలేదండి, ఒక ఆదివారం వచ్చి సరిపోద్ది మనకి, మిగతా రోజులో పర్వాలేదు. దేవుడే చెప్పాడు కదా 6 రోజులు పని చేసుకోమని, 7వ రోజు ఒకరోజు వెళ్ళి చర్చికి సరిపోద్ది అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి మిగతా రోజులు ఒకరోజే భోజనం చేస్తాం, 6 రోజులు భోజనం చేయవా? నీ ఆత్మ ఎలా బలపడుతూ ఉంటుంది దీన్ని ఆలోచించు. అంటే దేవుడు చెప్పిన విషయాన్ని అలా చెబుతూ చాలామంది కూడా దాంట్లో సీరియస్నెస్ తగ్గించే ప్రతి బోధ చేసేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. ఆ పండు చూడగానే వాళ్ళకి ఏమనిపించింది? మొట్టమొదటిలో చూస్తే తింటే సరిపోతాం అనిపించింది. వాడెవడో చెప్పేవాడికి ఏమైంది? పర్వాలేదు, ఏమైంది, అందుకే తిన్నారు వాళ్ళు. ఆ వాక్యంలో ఉన్న సీరియస్నెస్ బోధ అనమాట, సత్యమునకు భిన్నమైన బోధ.
బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా యేసయ్య ఎంత సీరియస్గా చెప్పాడో అంత సీరియస్గా సంఘంలో పాటిస్తున్నాం మనము. శాస్త్రాల నీతి కంటే పరిశీలన నీతి కంటే నీ నీతి అధికంగా ఉండకపోతే కనుక నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించమని దేవుడు చెప్పాడు యేసుప్రభు. నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి. ఎంతవరకు మీకు ఏమి కావాలి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకో, దాని గురించి మీరు ఆలోచించద్దు. అవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. ఎప్పుడు వస్తాయి? నా నీతిని రాజ్యాన్ని వెతికితే ఇవన్నీ కూడా వస్తాయి. పెద్ద ఆటోమేటిక్గా వచ్చేవాడి గురించి నువ్వు ఎందుకు వెతకాలి? నా నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు. ఇది కష్టమైన పనిది. గత వారం నుంచి ఈ వారం వరకు ఇప్పటి వరకు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికిన వారు ఎంతమంది ఉన్నారు? ప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలంటే ఎలా ఎత్తబడగలుగుతాం మనము? సత్యమునకు భిన్నమైన బోధ మీరు వినకుండా, దాని మీద మీరు లక్ష్య పెట్టకుండా ఉంటే గనక చెప్పండి ఎలా ఉంటారంటే ప్రభు రాకడలో ఎత్తబడతారు. నా పావురము నా నిష్కరంకురాలు ఒకటే అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చదవండి మత్తయి సువార్త 24 వాక్యం ఏముందంటే, ఇరవై నాలుగు అబద్ధపు క్రీస్తును అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఆమేన్. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ సూచక క్రియలు మహత్కార్యములు చేస్తారంట. ఏర్పరచబడిన వారిని సహితము కూడా మోసపరచడానికంట ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వచ్చి మహత్కార్యములు చేస్తున్నారంట వాళ్ళు. కాబట్టి మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మంచి సంఘంలో చేర్చబడ్డామయ్యా, మంచి సంఘాన్ని మాకు ఇచ్చామని ప్రార్థన చేస్తూ ఉంటారు మంది అందరూ కూడా. కాబట్టి కల్పన కథలు కల్పించి చెప్పే మాటలు ఎక్కడ కూడా మీరు వినకూడదు. సత్యమునకు భిన్నమైన బోధ మీద మీరు లక్ష్య పెట్టవద్దు. ఇక్కడ పౌలు గారు తన నిజమైన కుమారుడైన తిమోతితో చెబుతున్న మాట అది. కల్పనా కథలు ఎక్కువైపోయాయి, వాక్యమును కలిపి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా మనము వాక్యమును గ్రహించాలి. మనం వినేటప్పుడు అన్నీ కూడా ఎలా ఉంటాయి? వాక్యంలో దిగండి కదండి, ఆయన కూడా పాస్టర్ గారే కదండి, ఆయన కూడా బైబిల్లో చూపించాడు కదండి, చూపిస్తాడు. కాబట్టి వాక్యమును సీరియస్ తగ్గించే బోధ ఉంటుంది అనమాట. వెళ్ళకపోయినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, ఆ బోధ మీద మీరు లక్ష్య పెడితే గనక ఇంచుమించుగా 100 సంవత్సరములు దేవునితో కలిసి నడిచిన వారు ఆదాములు. ఎవడో వచ్చి బయట చిన్న సమాచారం చెప్పాడు, అంతే కదా. మీరు చావనే చావరు, ఒకే మాట అంతే. అంతకుముందు చూస్తే భయపడే వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? పర్వాలేదులని తిన్నది తెచ్చి మళ్ళీ భర్తకిచ్చింది. కాబట్టి ప్రభు రాకడలో మనము ఎత్తబడాలి అంటే గనక, ప్రభు రాకడలో విడవబడకుండా మనం ఎత్తబడాలి అంటే గనక, నా పావురము నా నిష్కరంకురాలు ఒక్కేతని ప్రభు కొండ బదల కొట్టినట్టుగా చెబుతున్నాడు. అందరూ కన్యకలు ఉన్నప్పటికీ కూడా నా పావురము నా నిష్కరంకురాలు ఒక్కటే అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒక్కటే మనమై ఉండాలి. స్తోత్రం చెప్పు. ఆ ఒక్కలే మన సంఘమై ఉండాలి. కాబట్టి మన సంఘం ఎత్తబడాలి అంటే కనుక మనం ఏం చేయాలంటే కల్పన కథల వైపు మనము దృష్టి పెట్టకూడదు. సత్యమునకు భిన్నమైన బోధ, వాక్యమునకు విరుద్ధమైన బోధ వినకుండా వాటి మీద లక్ష్య పెట్టకుండా ఉంటే గనక ప్రభువు రాకడలో మనం ఎత్తబడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా యోబు గ్రంథము 34వ అధ్యాయము 20వ వాక్య భాగమును చదువుకుందాం. వారు నిమిషంలో చనిపోవుదురు, మధ్యరాత్రి ప్రజలలో కల్లోలము నొంది నాశనమగుదురు. బలవంతులు దైవికంగా కొనుపోబడుదురు. ఆమేన్, హల్లెలూయా. బలవంతులు మాత్రమే కొనుపోబడతారంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే బలహీనులు విడవబడతారు. అంటే శరీర సంబంధమైన బలము గురించి కాదు ఇక్కడ మాట్లాడేది, అది కాదు కావాల్సింది. ఆత్మ సంబంధమైన బలవంతులు మాత్రమే, వారు మాత్రమే కొనుపోబడతారు. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైన బలహీనత నీకుంటే కనుక నువ్వు ఖచ్చితంగా విడవబడతావు. విడవబడకుండా ప్రభు రాకడలో ఎత్తబడాలంటే గనక బలవంతులు దైవికంగా కొనుపోబడతారని చెప్తున్నాడు.
కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు శరీర సంబంధంగా బలవంతుడు అయి ఉండొచ్చు, 10 మందిని కొట్టవచ్చు, నువ్వు 10 మందిని బెదిరిస్తూ ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన బలవంతుడుగా నువ్వు ఉన్నావా లేదా? అది కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ ఎందుకు విడవబడతారంటే కనుక ఏదో ఒక బలహీనత. ప్రార్థనకు వస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, వాక్యం వింటూనే ఉంటారు, పాటలు పాడుతూనే ఉంటారు, ఏదో బలహీనత వాళ్ళకి. ఆ బలహీనత ఉంటే గనక, ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు బలహీనులుగా ఉంటే గనక నీవు ప్రభువు రాకలు ఎత్తబడలేవు. కొంతమంది మాటల విషయంలో బలహీనులుగా ఉంటారు, కొంతమంది స్త్రీల విషయంలో బలహీనులుగా ఉంటారు, కొంతమంది డబ్బుల విషయంలో, ధనం విషయంలో బలహీనులు అయిపోతారు. కొంతమంది దేవుడే దిగి వచ్చి బిలాము ప్రవక్త ఇంట్లో కూర్చున్నాడు. స్తోత్రం చెప్పు. మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడే వచ్చి ఇంట్లో మాట్లాడుతుంటే బిలాముతో మాట్లాడుతున్నాడు. అంతలో ఎవడో వచ్చి డోరు కొట్టాడు. తలుపు తీయగానే, తలుపు తీసేసరికి బండెడు బంగారంతో బాలాక మనుషులు కనపడ్డారు. ఇక అంతే, దేవుడు వచ్చి ఇంట్లో మాట్లాడుతున్నాడు. ఏమని అంతకుముందు ఏమి మాట్లాడంటే 22వ అధ్యాయము సంఖ్యాకాండము 12వ వాక్యం ఏముందంటే చదవండి. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, అసలు నువ్వు వారితో వెళ్ళవద్దు, ఆ ప్రజలు నశింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు వాళ్ళు అని బిలాముతో చెబితే, కాబట్టి బిలాము చాలు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు చక్కగా మరి దేవుడు ఉన్నాడు కదా మన ఇంట్లో, మనతో మాట్లాడుతున్నాడు కదా అని ఆయన చెప్పే మాటలు వినాలి కదా. వినకుండా అంతకి ఎవరు డోర్ కొట్టాడు, మొత్తానికి తలుపు తీసేపడికి బాలాకున్నాడు కదా, వాళ్ళ మనుషులతో ఇంత బంగారంతో కనపడ్డాడు. వీడు బలహీనుడు అయిపోయాడు. దాన్ని చూడగానే ఏమైపోయాడు, ఏమంటాడంటే ఇప్పుడు అతని మనసులో ఏమో ఆలోచన వచ్చిందంటే, యేసు ప్రభు నేను పోగొట్టుకుంటున్నాను అనే ఫీలింగ్ అతను లేదు. ఇప్పుడు ఆ డబ్బులు, ఆ బంగారం పోద్దేమనే ఫీలింగ్ వచ్చేసింది. ఇప్పుడు అతనికి వచ్చేసి అన్నాడు, ఏమని అంటాడంటే, ఒకసారి మీరు ఇక్కడే ఉండండి, ఒకసారి నేను ప్రభువుని ఒకసారి బతులాడుతా అంటాడు. ఇప్పుడు ప్రభువుని ఏమని బతులాడాలి? ఇప్పుడు చెప్పడం ఏ విషయంలో బతులాడాలి? రూతు సిస్టర్ ఏ విషయంలో ప్రభువుని బతులాడాలి? ఇప్పుడు అయ్యా లేక నా ఇంటికి వచ్చావు కదా, ఇప్పుడు లేక వచ్చి నాతో మాట్లాడుతున్నావు కదా, నా జీవితాన్ని సరిచేస్తున్నావు కదా, ప్రభు ఒక రోజైనా నా ఇంట్లో ఉండని బతులాడాలి. ఇప్పుడు స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఏమని బతులాడడానికి వెళ్తున్నాడు? నేను మళ్ళీ వెళ్ళాలా వద్దా? అసలు నీకు వచ్చి మంచి చెప్తున్నాడు కదా ఇక్కడ దేవుడు, అక్కడికి వెళ్ళొద్దురని చెప్తున్నాడు, వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలని చెప్తున్నాడు. అది పక్కన పెట్టేశాడు. కొంచెం వెయిట్ చేయి, ప్రభువుని బతులాడతా. ఇదనమాట. డబ్బులు చూడగానే, ధనము చూడగానే బలహీనుడైపోయాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు రాకడలో గనక నీవు ఎత్తబడాలంటే గనక బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. ఆమె హల్లెలూయా. ప్రభు రాకడలో ఎత్తబడాలంటే ఆత్మలో బలహీనులుగా ఉండకూడదు. మనకు ఎన్నో ఆశలు కలుగుతాయి కదా, ఆశలు చూపిస్తాడు మన ఆత్మీయమైన జీవితంలో పడగొట్టడానికి. ఇంతకీ ఇక బిలాము చేయవలసిన పని ఏమో దగ్గర, ఏమని చేయాలంటే ఇతరు చేయవలసిన పని ఏంటంటే కనుక ఇశ్రాయేలు ప్రజలను శపించాలన్నమాట. అంటే ఏంటి? ఇప్పుడు డబ్బులు చూసేపటికి, వెండి బంగారం కోసం, డబ్బుల కోసం దేవుని ప్రజలను, డబ్బులు చూసేపటికి, బంగారం చూసేపటికి, వెండి చూసేపటికి అసలు దేవునికి కూడా దూరం అయిపోవడానికి ఇష్టపడ్డాడంటే కనుక ఇక అదేం ఆత్మీయ జీవితం చెప్పండి? ఏం బ్రదర్ ఎందుకు రాలేదు, మీరు రాలేడు పేరుకి అని అడిగామనుకోండి, పొద్దున్నే పని, రోజు పని చేసుకుంటున్నావు కదా. అంటే దేని మీద నీ ఆలోచన? కేవలం బలవంతులు మాత్రమే వారు కొనిపోబడతారు. ఆమేన్ హల్లెలూయా. ఆత్మలో బలహీనంగా ఉంటే గనక నీవు కొనిపోబడలేవు. బలవంతులుగా ఉండాలి. ప్రతిరోజు కూడా మనము ఆత్మీయమైన ఆహారాన్ని మనం తింటున్నప్పుడు ఎలా ఉండాలి? బలవంతులు అవ్వాలి. కొంతమంది ఎంత తిన్నా సరే పిల్లలు పడిపోయారని ఏమంటారు? మీరు ఇప్పుడే తిన్నావు, ఏమైందా బలమంతా అంటావా? మరి రోజు వాక్యం వింటున్నావు కదా, నీవు ఏమైపోయింది నీకు? అందుకని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాస్తూ ఒక మాట చదవండి, నేను ముగిస్తా. మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వాక్య భాగాలు చదువుకుందాం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను జాగ్రత్తగా వినాలి. ధనవంతులగుటకు అపేక్షించువారంట. శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తమును
హానికరమునైనను ఆ, అనేక దురాశలలోను పడుదురు. ఆ, అట్టివి ఆ, మనుషులకు నష్టములోను ఆ, నాశనములోను ముంచివేయును. ఆ. ఎందుకనగా ఎందుకంటే ధనాపేక్ష ఈ మాట జాగ్రత్తగా వినాలి. ధనము అవసరమే అందరికీ, ప్రతిదానికి డబ్బులు అవసరమే కదా. ఇక్కడ డబ్బులు గురించి ధనము గురించే మాట. ధనాపేక్ష, ధనము కలిగి ఉండగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలోను తమ్మును తామే పొడుచుకొని చచ్చిపోయారంట. ఆమేన్. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అంటే ధనము అవసరమే, కానీ ధనాపేక్ష అంటే ఆ ధనము ఆపేక్ష కలిగిన వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి కూడా దూరం చేసుకుంటారు. అప్పుడు మనము ఆత్మీయమైన జీవితంలో బలహీనం అయిపోతాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆత్మలో బలవంతులైన వారు మాత్రమే ఎత్తబడతారని చెప్తుంది. కాబట్టి మనము ఏది చూసినప్పటికీ కూడా, ఏది మనకు ఎవరు ఆశించి మనకు ఆశ కలిగించినప్పటికీ కూడా మనము దాని మీద మనము దృష్టి పెట్టకూడదు. దేవుని దూరం చేసేస్తాయి. ఈ బలహీనత ఆత్మలో దేవునికి దూరం అయిపోయేట్టుగా చేస్తాయి. ప్రభు రేఖల్లో మనం ఎత్తబడలేము. ఆమేన్, హల్లెలూయా. ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడు కదా. ఏం చేశాడు? 2 అంతల ఆత్మను పొందుకున్నాడు. అదే ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నాడు. ఏం పొందుకున్నాడు? కుష్ఠరోగం పొందుకున్నాడు. అది పరిస్థితి. ఎలీషా 2 అంతల ఆత్మను పొందుకుని సేవ చేస్తే గెహాజీ ఎలీషా దగ్గర నుండి కుష్ఠరోగం సంపాదించుకుని ఎలీషా దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఎలీషా సమస్తాన్ని విడిచిపెట్టి ఏలియాని వెంబడించాడు. గెహాజీ మాత్రము ఎలీషాని వెంబడించినట్లుగా నటించాడు అంతే. డబ్బుని మీద మాత్రం ఆశపోలా. కాబట్టి దేవుని కృపను పొందుకోలేకపోయాడు. దేవుని కృపకు దూరం అయిపోయాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎత్తబడే సంఘములో మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. విడవబడకూడదు. ఇంత బ్రతికి అంటారు లోక సంబంధంగా. ఈడు పొంతకుండా చాటున చచ్చిపోయాడు రా అంటారు. చచ్చిపోయిన ఎవరు చూడలేదు కానీ అంటారు. ఎందుకంటే అంత హీనమైన స్థితి. ఇంత భక్తి చేసి నువ్వు ఎత్తబడకపోతే. కాబట్టి సత్యమునకు భిన్నమైన బోధ మీద మనం ఎప్పుడు కూడా దృష్టి పెట్టద్దు. అలా ఒకవేళ వింటే కనుక వాక్యములో ఉన్న సీరియస్నెస్ని, ఒకవేళ మీరు 2-3 కలుసుకున్నప్పటికి కూడా ఎరా ఏంటి సంగతి, ఈరోజు ప్రార్థనకి వెళ్తున్నావా అన్నారు అనుకోండి. నేను రావట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను కూడా రాలేను మానేయకూడదు. నువ్వేం చేయాలి? రానన్నవాడిని బలపరిచి అది మనం చేయాలి. అంతేనా? ఈ రానన్నావు కదా, అమ్మాయి అప్పుడు నాకు సపోర్ట్ దొరికాడు. మొత్తానికి 2 కలిసి ఒకే మాట అబద్ధం చెప్పేసి అన్నయ్య సభ్యురాల్లాగా పోతే పోయాం. ఆ రోజు తర్వాత సంగతి. ఈ వారం అయితే కాపాడబడతాం. అది కాదు కదా. సత్యమునకు భిన్నమైన బోధ మీద దృష్టి పెట్టద్దు మీరు. రెండవదిగా ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మలో మనము బలవంతులుగా మనం ఉండాలి. ఆత్మలో బలహీనులుగా ఉంటే కనుక ఖచ్చితంగా విడవబడతాం. చివరిగా మరొక మాట చెప్పు చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10-11 వాక్య భాగాలు. వారు కొనుపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపులు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య సందర్భం మనకు తెలుసు. ఇక్కడ 5 బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు, 5 బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకులు పెండ్లి కుమారుని చెప్పాలి ఎదుర్కొన్నారు. బుద్ధి లేని వారు విడవబడ్డారు. అంటే వీళ్ళు ఏమైనా పాపం చేసిరా? వీరు కన్యకులు కాదా? అందరూ కూడా పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి వచ్చిన వాళ్ళే. ఇదిగో అర్ధరాత్రి ఒక స్వరం వినబడింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడని. అందరూ కూడా లేచారు, దివిటీలు సిద్ధపరచుకున్నారు, దివిటీలు వెలిగించారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు విడవబడ్డారు. కారణం ఏంటి? వాళ్ళు ఎదుర్కొన్నారు, వీళ్ళు విడవబడ్డారు. కారణం ఏంటంటే తమ దగ్గర ఉన్న దివిటీలో తాము కలిగి ఉన్న నూనె సరిపోద్ది అనుకున్నారు. అంటే ఏంటంటే, నా మాట ఏంటంటే,
ఈ భక్తి చాలు అనుకున్నారు. చాలు, ఈ ఒక్క ప్రార్థన చాలు. నిర్లక్ష్యమైన భక్తి ఉంటే అక్కడికి వెళ్ళే మనం విడవబడతాం. ఈ నూనె సరిపోతే, ఈ అభిషేకం సరిపోతే, ఈ ప్రార్థన సరిపోతే, ఈ అనుభవం సరిపోతే, ఈ సేవ సరిపోతే, ఈ భక్తి చాలు, ఈ సమర్పణ చాలు, ఈ ప్రార్థన చాలు అనుకుంటే గనక నీవు ప్రభువును ఎదుర్కొనలేవు. ఎంతో గొప్ప సేవ చేశాడండి రోషము కలిగిన దైవజనుడు కదా. ఆయన ఇక నాకు చాలు అంటున్నాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? దేవదూత ఏమైనా బలపరిచింది? చక్కగా రొట్టె మీద రొట్టె పెట్టింది. తినమని లేచిన తర్వాత నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, వెళ్ళమని చెప్పింది. స్తోత్రం. అంటే 450 మంది బయలు ప్రవక్తలను హతమార్చి యెహోవాయే దేవుడని నిరూపించి అంత భక్తి చేసిన ఆ దైవజనుడికి ఏం చెప్తుంది? ఇంకా కుదరదు స్వామి, నీకు ఇంకా నువ్వు భక్తి చేయాలి, ఇది సరిపోతుంటే కుదరదని చెప్తుంది. కాబట్టి నేను మీతో చెప్పాలనుకున్న మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము భక్తి చేస్తున్నాం, ఈ భక్తి నాకు చాలేక, ఈ సమర్పణ చాలు, ఈ నూనె చాలేక అనుకుంటే కుదరదు మనకి. ప్రతిరోజు కూడా మన వాక్యము చేత మనము బలపడుతూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ వచ్చిన 10 మంది కూడా ఒకే ఉద్దేశంతో వచ్చారు. వచ్చిన మీరందరూ కూడా ఆరాధనకు వచ్చారు. ఇప్పుడు అందరూ యేసుక్రీస్తుని ఆరాధన చేస్తున్నారు, వాక్యం వింటున్నారు. కానీ కొంతమంది విడవబడి, కొంతమంది కనుక ఎత్తబడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక మాట చెప్పాలంటే నీ భర్తలందరూ ఎరవబడి మీరు మాత్రమే ఎత్తబడితే ఎట్టుంటుంది చెప్పండి? ఇక్కడ కలిసి ఉన్నప్పుడు అక్కడ కలిసి ఉండొద్దా? చెప్పట్లేదు, స్తోత్రం చెప్పండి. మరి ఏ రాళ్ళు వచ్చిన వాళ్ళు ధైర్యంగా చెప్తారులే. విడవబడే స్థితిలో ఉండకూడదు. అంటే ఇక చాలు అనే భక్తి మనం కలిగి ఉంటే, నా ప్రార్థనే నా కుటుంబాన్ని కాపాడుతుంది, నువ్వు రాకపోయినా పర్వాలేదు అన్న భక్తి నీకుంటే, ఎవరు అన్నం తింటే వాళ్ళ కడిపే నిండుద్ది. నేను తిన్నాలే మీరు పడుకోండి వాళ్ళంటే కుదురుద్దా? నిర్లక్ష్యమైన భక్తి ఉండకూడదు. ప్రభువు రాకడలో మనము ఎత్తబడాలి అనుకుంటే కనుక నా పావురము నా నిష్కరంకురాలు ఒకెత్తని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. కాబట్టి ఆ వధువు సంఘములో మనం ఉన్నాం. మన సంఘం ఎత్తబడాలి అంటే గనక మనము సత్యమునకు భిన్నమైన బోధ, అది వాక్యములో ఉన్న సీరియస్నెస్ తగ్గిస్తుంది అనమాట. ఇక పర్వాలేదులే, చేయకపోయినా పర్వాలేదు, వెళ్ళకపోయినా పర్వాలేదులే. అంతకుముందు ప్రారంభంలో వాళ్ళకి ఎలా కనపడింది? పండు తింటే అమ్మ చచ్చిపోతాం, తందులకి వెళ్ళొద్దు అనుకుంటారు కదా. కాబట్టి మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కొన్ని విషయాల్లో ఎవరైనా మనకేదో చెప్తుంటే మనం గమనించలేం, అది కరెక్టే అనిపిస్తుంది. కానీ తర్వాత నువ్వు నష్టపోయిన తర్వాత నీకు అర్థమవుద్ది. ఇక అంతా అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళా సమకూర్చుకోవాలంటే కష్టమే. కాబట్టి మనము ప్రభు రాకడలో ఎత్తబడాలి. ఆమేన్, హల్లెలూయా. సత్యమునకు భిన్నమైన బోధ వినకూడదు, వాటి మీద లక్ష్య పెట్టకూడదు. రెండవదిగా నీ ఆత్మీయలో నువ్వు బలవంతులుగా ఉండాలి. బలహీనులుగా ఉన్నావా ఖచ్చితంగా విడవబడతావు. మూడవదిగా ఈ భక్తి చాలు అని నిర్లక్ష్యం అనకూడదు. ఇంకా ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి, మనం వాక్యం వింటూనే ఉండాలి, ఈ భక్తి జీవితాన్ని కొనసాగుతూనే ఉండాలి. చివరి వరకు కూడా మనము ప్రభు వచ్చేంత వరకు కూడా మనము అదే భక్తిలో మనము స్థిరముగా మనము నిలిచి ఉండగలిగితేనే మనము ప్రభు రాకడలో ఎత్తబడగలుగుతాము. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.